శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి జూన్ 1 నుంచి 30వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. పంచమంలో ఉన్నటువంటి రవి యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. పంచమంలో ఉన్నటువంటి రవి షష్టమంలోకి మారినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. 10 మందిలో రికగ్నైజ్ అవ్వగలుగుతారు. అంటే ఈ యొక్క నెలలో మొదటి 15 రోజులు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ మొదటి 15 రోజుల తర్వాత నుంచి వీరికి ఎక్కువగా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మొదటి 15 రోజుల్లో రవి వచ్చేటప్పటికి పంచమంలో సంచారం చేస్తున్నాడు, అంటే వృషభంలో ఉన్నాడు. వృషభంలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సంతాన సంబంధితమైన విషయాల్లో, వారి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కొంచెం మందకొండిగా ఉండే విధంగా ఉంటుంది. జూన్ 1వ తారీఖున కుజుడు చతుర్థానికి రాబోతున్నాడు. అంటే తృతీయం నుంచి చతుర్థంలోకి కుజుడు ఎప్పుడైతే మారతాడో అప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కువగా పొందగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలుగా తీసుకోండి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు. అంటే ఒక ల్యాండ్ కానీ లేకుంటే ఇలాంటి ఇష్యూస్లో మిమ్మల్ని ముందుకు నెట్టి వెనకాల వేడుకు చూసేటువంటి వాడు కొంతమంది ఉంటారన్నమాట. అంటే మీరు ఎలా కష్టపడుతున్నారు అనే విషయాన్ని వెనకాల చూసి నవ్వుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సమాజం అంతా అలాగే ఉందన్నమాట. కాబట్టి మీకు తెలిసినటువంటి విషయాల్లోనే మీరు వేలు పెట్టండి, వాటిలోనే మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని ఎవరో చెప్పారు, ఎవరో సలహాలు ఇస్తున్నారు, మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే గ్రహస్థితి అలాగే ఉందన్నమాట. చతుర్థంలో కూడా ఎప్పుడైతే కుజుడు వస్తాడో మోసపూరితమైనటువంటి మాటలతో ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి రాహువు తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. గురువు పంచమంలో మంచి యోగకారకమైనటువంటి స్థితిలోకి వచ్చాడన్నమాట. పంచమంలో రవి గురువు కలిసినటువంటి కాంబినేషన్ అంత అనుకూలంగా లేదు. రాబోతున్నటువంటి మొదటి 15 రోజుల్లో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు కూడా మొదటి 15 రోజులు కొద్దిగా కష్టపడి చదవాలి. విద్యార్థులకితో పాటు ఉద్యోగస్తులకు కూడా మొదటి 15 రోజులు జూన్లో కొంచెం ప్రయాణ ఒత్తిడి, ఖర్చు ఈ యొక్క విషయాలు కొద్దిగా ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో 15వ తారీఖు తర్వాత నుంచి వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. గురువు పంచమంలో ఉన్నప్పుడు పిల్లల యొక్క ఎదుగుదల అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. వారు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో వారు సెటిల్ అవుతారు. వారి యొక్క కెరియర్కి ఎటువంటి డోకా లేదు అని చెప్పి ఒక ఆలోచన మీరు మనసులో ఉండగలుగుతుంది అన్నమాట. మరి అదేవిధంగా గురువు యొక్క శుభదృష్టి మనం గమనించినట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి వచ్చినప్పటికి పంచమంలో ఉన్నటువంటి గురువు త్రిపాద దృష్టి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉందన్నమాట. అంటే భాగ్యస్థానం మీదకి గురువు యొక్క శుభదృష్టి పడినప్పుడు, పంచమంలో ఉన్నప్పుడు గురువు అది తండ్రి తరపు ఆస్తి కానీ, ఆస్తి సంబంధితమైన విషయాల్లో కానీ లక్ ఫ్యాక్టర్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ ఎప్పటి నుంచి కలిసి వస్తుందంటే వీరికి 15వ తారీఖు నుంచి ఎక్కువ కలిసి వస్తుంది అన్నమాట. ఓకేగా 15వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతుంది అంటే వచ్చేటప్పటికి రవి షష్టమంలోకి మారినప్పుడు అష్టకవర్గ కూటమిలో రవికి అధికమైనటువంటి బిందువులతో కలిగి ఉన్నాడు. ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పడగలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడో మనం కొన్నటువంటి భూమి వాల్యూ పెరిగిందని చెప్పి తెలియటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాల్లో, నూతన వ్యాపార ప్రయత్నాల్లో లాభించే విధంగా ఉంటుంది. ఈ మకర రాశి స్త్రీలకు వచ్చేటప్పటికి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. ముఖ్యంగా పురుష సంతానం కలగడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తుంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి గురువు మంచి అనుకూలంగా ఉన్నాడు. పంచమంలో ఉన్నటువంటి గురువు దృష్టి భాగ్యస్థానం మీద ఉంది. అదేవిధంగా లాభస్థానం మీద కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఖర్చు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆల్రెడీ తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే రాశి వారికి
భాగ్యస్థానం మీద గురు దృష్టి, పంచమంలో గురువు ఉన్నందువల్ల అది లాభించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నూతన వ్యాపార ప్రయత్నాల్లో పార్ట్నర్షిప్స్లో మటుకు మీరు ఎంటర్ అవ్వకపోవడమే చాలా ముఖ్యం అన్నమాట. మకర రాశి వారికి ఓన్గానే సింగిల్గానే చిన్న బిజినెస్ అయినా సరే ఒంటరిగా చేసుకుంటేనే చాలా మంచిది. మరియు అదేవిధంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఎంసెట్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కష్టపడి చదవగలిగితే రేపు రాబోతున్నటువంటి 15 రోజుల తర్వాత నుంచి నెల రోజుల పాటు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. సంఘంలో ఒక మంచి స్థాయిలో స్థిరపడగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ల గురించి కూడా మంచి సానుకూలంగా ఒక నిర్ణయం ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఈ విషయాల్లో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అనే విషయం మీకు తెలుస్తుంది. మీరు పనిచేస్తున్న సంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ 10 మందిలో మీరు బాగా గుర్తింపబడగలుగుతారు. పేరుతో పిలువబడతారు. అంటే ఎవరో రండి పోండి అని కాకుండా మిమ్మల్ని పేరుతో గౌరవంతో పిలువబడేటువంటి స్థాయిలోకి రాబోతున్నటువంటి 15 రోజుల తర్వాత ఒక మంచి స్థాయిలోకి రాగలుగుతారు. ఈ యొక్క గౌరవము గుర్తింపు ఇలాగే కాపాడుకోవాలి, చిరస్థాయిగా ఉండాలి అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. నూతన గృహం కొనుక్కోవాలి అని చెప్పి మీ యొక్క ఆలోచనలో ముందడుగు పడడం అనేది జరుగుతుంది. 15వ తారీఖు తర్వాత ఆ యొక్క విషయాల్లో ఒక ముందడుగు, మీరు అనుకున్నట్టు విధంగానే ఒక వాహనం కానీ గృహం కానీ కొనుక్కోవటం, దాంట్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకోవటం అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. మీ గోచార రీత్యా కానీ మీకో జాతక రీత్యా కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో చేసుకోవటం అనేది ఒక ముఖ్యం. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు శుభ సమయంలో శుభ విశేషాలు అన్నమాట ఇంట్లో. అప్పుడే ఇంట్లో పీస్ఫుల్గా ఉంటుంది, ఎదురు భార్యాభర్తలకు కానీ కొత్తగా నవదంపతులకు కానీ. కాబట్టి ఆ యొక్క విషయాల్లో ముందుకు వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశి వారికి మనం గమనించినట్లయితే రాహువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు, కేతు అంత అనుకూలత తక్కువగా ఉంది, కుజుడు చతుర్థంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని, అదేవిధంగా కష్టాన్ని, సెల్ఫ్ డ్రైవింగ్లో ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటాడు. కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కూడా దాని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కుజుడు చతుర్థంలోకి ఉన్నప్పుడు అష్టమ దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా చతుర్థ దృష్టి ఉంటుంది, అర్ధష్టమ దృష్టి, శని లాంటి ప్రభావం ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వారు వచ్చేటప్పటికీ ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో మొదటితో వచ్చేటప్పటికి కుజాష్టకాన్ని పఠించడం, కుజగ్రహ ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్వస్తి.